తెలంగాణలో డీటెయిల్స్ చూద్దాం. ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం పోరుబాట పట్టింది. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులపై ఆందోళన చేపట్టింది. సర్కార్ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసింది. పెండింగ్ బిల్లులు చెల్లించేంత వరకు బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ ఆందోళన బాటపట్టింది. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది. బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. చెన్నూరు కొత్త బస్టాండ్ నుంచి ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల, బెల్లంపల్లిలోనూ కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళన చేసి ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లుల కోసం కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు సిరిసిల్లలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు మీ అందరికీ ఎన్నికలకు ముందు? అవాయి కాంగ్రెస్ వాళ్ళు అగ్గిపెట్టెళ్ళకి ఇల్లు కడుతున్నారు. మా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు. ఎంతమందికి ఇచ్చినో చెప్పమంటే చాలు కప్తాడు, ఒక్కరి మీద వస్తలేరు. ఆఖరికి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పిన మాట కాక ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లకు సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వమంటే ఏమన్నారంటే, మేము దొంగలమై లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తిన్నాం, సిఐడి ఎంక్వైరీ చేసిండు. ఈ కరీంనగర్ వేదిక మీద ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం, అవినీతి జరిగిందని ఒకవేళ నీ ప్రభుత్వం భావిస్తే, అయ్యా 14 నెలలైంది నువ్వు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం ఇండ్ల పేరు మీద లక్షల రూపాయల అవినీతికి పాల్పడితే ఈనాటి వరకు నీ విచారణ ఎందుకు కొనసాగుతలేదు? అటు పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథనిలోనూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన బాటపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. భారీ ర్యాలీ నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్డీఓ ఆఫీసుల ముందు ధర్నా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లుల కోసం నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వరంగల్ జిల్లాలోనూ కాంగ్రెస్ నేతల ఆందోళనలు కొనసాగాయి. జిల్లా హౌసింగ్ ఆఫీస్ ముందు లబ్ధిదారులతో కలిసి ధర్నా చేశారు. భూపాలపల్లి, పరకాలలోనూ కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. బిల్లుల చెల్లింపులో ఎందుకు ఆలస్యం జరుగుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికీ 15 నెలలైనా కానీ 2 బెడ్రూమ్ల మాట దేవుడేరకు కానీ, గతంలో మేము ఇందిరమ్మ ఇండ్ల కింద వేలాది మంది పేదలకు ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్లు ఇచ్చి వివిధ స్టేజీలలో డబ్బులు కేటాయించి నియంతృత్వ ధోరణితోటి ఈనాడు ఇందిరమ్మ బిల్లును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ఈ సందర్భంలో గత్యంతరం లేని పరిస్థితులలో రాస్తారోకో చేయడం జరిగింది. ఈ రాస్తారోకోకు పెద్ద ఎత్తున ప్రజల స్పందన ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి డిమాండ్ ఇది ప్రజల మొత్తం కూడా ముక్త కంఠంతో కోరుతున్న డిమాండ్ అని ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. మెదక్ జిల్లాలోనూ కాంగ్రెస్ నిరసనలు కొనసాగాయి. సిద్దిపేట ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు కాంగ్రెస్ నేతలు. మెదక్, దుబ్బాక, ఆంథోల్లో రాస్తారోకో నిర్వహించారు. అవినీతి సాకుతో గృహ నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాటలకే పరిమితమయ్యాయని ఆరోపించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు కదం తొక్కారు. పెండింగ్ బిల్లులపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. అలంపూర్, గద్వాల్, కొడంగల్, కొల్లాపూర్, నారాయణపేట్, వనపర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. చెల్లిస్తామని అసెంబ్లీ వేదిక పైన హామీ ఇచ్చి మరి ఈ రోజు వరకు కూడా ఒక్క ఇంటికి కూడా బిల్లు చెల్లించకపోవడాన్ని పెద్ద ఎత్తున నిరసిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఆ ఇండ్ల బిల్లులు చెల్లించేదాకా ఈ పోరాటం ఆపదని నల్గొండ జిల్లాలోనూ ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులపై ఆందోళనలు కంటిన్యూ అయ్యాయి. ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని కాంగ్రెస్ నేతలు జిల్లా వ్యాప్తంగా నిరసన చేపట్టారు. అటు రంగారెడ్డి జిల్లాలోనూ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నా చేశారు. అటు ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్ ఆందోళన కొనసాగింది. ఖమ్మంతో పాటు వైరా, పాలేరుల్లో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.